గంగమ్మ తల్లి తిరునాళ్ళు స్టార్ట్ అయిపోయా. హే గాయ్స్, అందరూ ఎలాగున్నారు? నేనైతే మస్తున్నా. ఏంటి ఎక్కడికి వెళ్ళిపోతున్నానే కదా, నేనైతే టెంపుల్కి స్టార్ట్ అయ్యా. నేను మా చెల్లెలు కూడా చూసారా, కెమెరా ఆన్ చేయగలను. ఇంతకుముందు వచ్చేవారు కాదు, ఇప్పుడైతే వస్తున్నారు. ఇంకా టెంపుల్కి అయితే వచ్చేసాం. సో ఇక్కడ మేము ఫస్ట్ ప్రదక్షిణాలు అయితే చేసి ఇంకా కొబ్బరికాయ కొట్టేసి ఇంకా దేవుడి దగ్గరికి అయితే వెళ్ళిపోయాం. ఇక్కడ మా మహి చేష్టలు చూసారు ఎలాగున్నాయో, కెమెరా ఆన్ చేసానని ముందుకు వస్తుంది. ఇంకా మేమైతే దర్శనం చేసుకొని నేను మా బాబాయ్ వాళ్ళు కూడా మంచిగా దర్శనం చేసుకొని ఇంకా గంగమ్మ తల్లి గుడికి అయితే వచ్చాం. మరి పండగ గంగమ్మ తల్లి కాబట్టి మెయిన్లీ గంగమ్మ తల్లి గుడికి అయితే రావాలి. ఇంక ఇంట్లో మా బాబాయ్ పెద్దగాటి మా బాబాయ్ కొబ్బరికాయ కొట్టేస్తే మేము దర్శనం చేసుకొని ఇంకా ప్రదక్షిణాలు చేసుకొని ప్రసాదం తినేసి గుడిలో కొంచెం కూర్చోాలి కాబట్టి మ్యాండేటరీగా కూర్చున్నాము. ఇక్కడ నేనైతే వీడియోస్ తీసుకున్నాను. దర్శనం అయిపోయాక భోజనాలకి అయితే స్టార్ట్ అయ్యాం. చూసారా మా బుడ్డి ఎలా వచ్చిందో. గుళ్ళో అన్నదానం కాబట్టి మేమైతే లైన్గా కూర్చొని తింటున్నాము. ఇంకా మేము తినేలోపు మా తేజగాడలు మా అత్తయ్యలు అమ్మమ్మలు కూడా వచ్చేసారు. నేనైతే వాళ్ళకి వీడియోస్ తీస్తుంటే వాళ్ళు తప్పించుకుంటున్నారు. అమ్మమ్మ తాతయ్య మాత్రం మంచిగా స్టిల్ ఇచ్చారు నాకైతే. మేము మంచిగా వీడియోస్ తీసుకున్నాం. ఇంకా అసలైన మెయిన్ క్యారెక్టర్ మా అత్త అనమాట. చూసారా, నా ఛానల్కి కూడా హాయ్ చెప్తుంది. ఇంకా గుడికి అయితే వచ్చామని చెప్తుంది. నేను ఇంకా గుడిలో ఖాళీయే కదా అని చెప్పి వీడియోస్ తీసుకుంటే నన్ను వదిలేసి వాళ్ళు ఫొటోస్ తీసుకుంటున్నారు. మీరు తీసుకుంటే నేను సింగిల్గానే తీసుకోగలనని చెప్పి ఇంకా వీడియోస్ తీసుకొని అమ్మవారికి అయితే మంచిగా ఫొటోస్ వీడియోస్ అయితే తీసేసాను. ఇంకా పంతులు గారు వీళ్ళకి పని చెప్పారు, ఇంటికి స్టార్ట్ అవుతున్నానుగా. సరే పని అయిపోయాక ఇంటికి వెళ్ళిపోదని నేనైతే వీళ్ళు పని అయినంత వరకు ఉండి పని అయిపోయిన తర్వాత ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాను. నైట్ 1కి 12కి అలా స్టార్ట్ అవుతుంది. ఇంకా మొత్తమున ఆ టైంకి అందరూ పడుకుంటారు, వచ్చిన వాళ్ళు మాత్రం వస్తారు. మేమైతే మళ్ళీ కొంచెంసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ వద్దామని ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాం. సో దట్స్ ఫర్ ద మీనింగ్.